న్యూ స్టిచ్చింగ్ ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయలేము అంటే ఎగ్జాంపుల్ వాటికి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి, వాటిని రీసెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్పా అనుకోండి, క్యాండిల్ కావాలి, మసాజర్స్ కావాలి, ఇవన్నీ ఒక సెటప్ కావాలి. ఈ న్యూ స్టిచ్చింగ్ మీద కూడా మేము రీసెర్చ్ చేస్తున్నాము. వెరీ సూన్ 1 year 1.5 year లోపు ఎవ్రీథింగ్ ఒక టెంప్లెట్స్ని కూడా క్రియేట్ చేసేంత రేంజ్కి రీసెర్చ్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ కూడా మొదలవుతుంది. బట్ బేసిక్ ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం ట్యాప్ చేస్తున్నాం. సో ఫస్ట్ దాన్ని క్లియర్ చేయగలిగితే ఒక అంచనా వస్తుంది. అంటే ఈ టైలర్స్ మాస్టర్స్ మైండ్ సెట్స్ మనకు అర్థమవుతుంది. టైంకి రీచ్ అవుతారా, టెక్నాలజీని చేసుకోగలుగుతున్నారా అండ్ ఆ విధంగా మనం మూవ్ చేయొచ్చు. అండ్ ఇది ఎక్కువ బెనిఫిట్ ఎవరికి ఉంటుందంటే కస్టమర్స్కే. వాళ్ళకే ఎక్కువ మనీ సేవింగ్ మనకంటే కూడా. ఒక ఆల్టరేషన్ కోసం కార్ వేసుకొని డ్రైవరో వాళ్ళో వెళ్ళాలి, ట్రాఫిక్, టైం, ఎనర్జీ, ఫ్యూయల్, మనీ. సో అటువంటివి ఏవి లేకుండా ఇక్కడ హ్యాపీగా చేసుకోమని నేను చెప్తున్నాను. అండ్ అదే కాకుండా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అది ఒక కాల్ అంజలి, ఒక కాల్ మాట్లాడే ఒక వాట్సాప్ లో నెంబర్ ఇచ్చేస్తే వాట్సాప్ లోనే వీఆర్ సోన్సో వీఆర్ వాళ్ళ సరిపోతుంది కదా, ఫోన్ నెంబరు, అడ్రస్, వాళ్ళకి ఏం సర్వీస్ కావాలి అని ఒక వాట్సాప్ చేస్తే అట్లీస్ట్ మాకు అర్థమవుతుంది. కాల్స్ కన్నా వాట్సాప్ బెటర్ ఏమోనండి, అది ఈజీ ఏమో మాట్లాడడం కన్నా. వాట్సాప్ లో వచ్చేది రిప్లై ఇవ్వడం ఈజీ కదా, ఈజీ కదా. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఒక కస్టమర్ కాల్ చేసి ఉంటుంది, మేము చేసి ఆడ వెళ్ళిపోయేలోపు మళ్ళీ ఫోన్ ఎత్తారు. అవును, ఆడేమో బయట వెయిట్ చేస్తూ ఉంటాం. అవును, ఇలాంటివి కూడా మేము ఎదుర్కొన్నాం. సో అందుకనే అందరిలో ఫ్రస్ట్రేషన్ ఉంది, ఇటుపక్క బిజినెస్ ఓనర్స్, కస్టమర్స్ అండ్ మ్యాన్ పవర్. వీటన్నిటికీ ఎక్కడెక్కడ సెట్ చేయడానికి మనము టెక్నాలజీ తీసుకొచ్చాం. ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నారో కస్టమర్స్ని మెయింటైన్ చేయడానికి కస్టమర్ యాప్, మ్యాన్ పవర్ని మెయింటైన్ చేయడానికి మ్యాన్ పవర్ యాప్, అండ్ వాళ్ళ డేటాని మొత్తం మెయింటైన్ చేయడానికి ఒక అడ్మిన్ లాగిన్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఏ సిస్టమ్ అనేది ఆ సిస్టమ్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ బొటిక్లో కానీ ఫ్రాంచైజీలో కానీ 4 ఆర్డర్లు ఉన్నాయి అంజలి, టైలర్లు లేరు, మాస్టర్లు లేరు, ఎక్కడ పరిగెడతాం? వాళ్ళు రోడ్లో నిల్చుకోరు, మనం వెళ్ళి తక్కువ తీసుకురారేం, లారీ ఎక్కించుకొని బస్సు ఎక్కించుకొని. ఈ పార్ట్నర్ యాప్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఈ లొకేషన్కి వస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళు వేకెన్సీ ఉందో వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోవడానికి అవకాశం. వాళ్ళకి టెస్ట్ పెట్టండి, తర్వాత ప్లాన్ చేసుకోండి. అయితే ఇందులో ఆల్రెడీ బాగా సెటిల్ అయిపోయిన టైలర్స్కి పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రారు. బేసికల్గా అంజలి టైలరింగ్ ఇండస్ట్రీలోనే సెటిల్మెంట్ లేదు, ఈ ఇండస్ట్రీలోనే కాదు. అవును అవును, ఎక్కడ కూడా సెటిల్. ఇది రోజు ఒక యుద్ధం లాంటిదే. ఈ రోజు పని చేస్తే డబ్బులు వస్తుంది వాళ్ళకి, ఈ రోజు చేయకపోతే రాదు. అవును, కానీ మేమేం చెప్తున్నామంటే ఒక బైక్ ఉండి మినిమం నాలెడ్జ్ ఉంటే ఒక టైలర్ శాలరీ ఇండియాలో 25,000 అనేది ఫిక్స్, మ్యాక్స్ అంటే 30,000. కానీ మన దగ్గర ఆల్టరేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే అతను రోజుకి 2,000 నుంచి 3,000కి చేంజ్ చేసుకునే రేంజ్కి వెళ్ళిపోయారనమాట. సో ఆ విధంగా చేసుకోవచ్చు. కరెక్ట్. అంటే వాట్ ఐ మీన్ టు సే, ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే ఒక షాప్ పెట్టుకున్నాం, వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారో ఏళ్ల తరబడి, వాళ్ళు మళ్ళీ అడుగు బయట పెట్టి కొంచెం మళ్ళీ ఆ కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు వచ్చి పరిగెట్టాలంటే చేయరు వాళ్ళు. కానీ ఇక్కడ మెయిన్ ఒక ప్రాబ్లం ఉందని చెప్పి, సో మనం ఈ మ్యాన్ పవర్ టాపిక్ వెళ్తే ఏమవుతుందంటే, సో వాళ్ళు ఇళ్లలో ఉండేవాళ్ళు మేము ఇంట్లో కుడతామని, ఎందుకంటే ఇది ఎక్కువ ఇళ్లలో ఉండే వాళ్ళకి రీచ్ అవ్వకూడదు. అవును అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్స్కి రీచ్ అవ్వాలి. కరెక్ట్. అది ట్యాప్ అయితే phase 1లో, phase 2, phase 3కి మనం ట్యాప్ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఎంత చులకన అయిపోయిందంటే మార్కెట్లో టైలరింగ్ ఇండస్ట్రీ, నేను ఇంట్లో కుట్టుకుంటానండి, నాకు చదువు రాదండి, అసలు వాళ్ళకి కనీసం ఫినిషింగ్స్ కూడా రావు. అదే కదా, ఇప్పుడు మన ఇస్త్రీ వాళ్ళకి ఇస్త్రీ బట్టలు ఇస్తే ఎడ్జెస్ కూడా సరిగా మనకి పోదు. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి, చిన్న మైన్యూట్ ఫోల్డింగ్ తో సహా రింకిల్ ఫ్రీ మేము చేసి ఇచ్చేస్తాము అనేది పెట్టారు. ఇప్పుడు దానికి 100 రూపాయలు ఛార్జ్ చేసినా వీఆర్ రెడీ టు పే, ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ మనకు కావాలి కాబట్టి. ట్రూ. అండ్ చాలా మంది డిజైనర్స్ కూడా ఓన్గా లేబుల్స్ పెట్టుకుంటున్నారు, ఓన్గా షాపులు పెట్టుకుంటున్నారు, సిస్టమ్ లేదు. అవును, ఏదో ఒక రోజు ఫస్ట్ రేట్ అవుతారు, టైలర్ల కోసం మాస్టర్ల కోసం ఏడుస్తూ ఉంటాం, గాన్. కరెక్ట్. ఈ విధంగా వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్ జర్నీ అనేది ఆగిపోతుంది. నేను అలా ఆగకుండా ఈ 3 ఏళ్ళు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, నేను అప్డేషన్ అవుతూ వచ్చాను, ఒకటే ప్లేస్లో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడలేదు, టైలర్స్ రారనో, మాస్టర్ రారనో, కస్టమర్ రారనో భయపడలేదు, చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే మార్కెట్లో. కానీ ఏదైతే ప్రాబ్లము ఛాలెంజ్ వచ్చిందో దానికి టెక్నాలజీ సొల్యూషన్ పెట్టుకున్నాం. సో అప్పుడు అందువల్లనే రన్ టైలర్ అనేది ఇంత గొప్పగా ఎదగడానికి అండ్ మార్కెట్లో ఇంత రేంజ్ సంపాదించడానికి ద రీజన్ ఇస్ దిస్. రైట్. నేను ఒక బొటిక్లా ఉన్నాను అనుకోండి, నేను ఒక బొటిక్లా పెట్టుకున్నాను, నాకు బ్రాండింగ్ ఏం లేదు, నేను ఎక్కడా లేను, సో దాని వాల్యుయేషన్ ఏం లేదు.
కరెక్ట్. ఇప్పుడు నేను స్విగ్గీలో జొమాటోలో ఎందుకు నా రెస్టారెంట్ ఉంది అంటే నాకు రేటింగ్ వస్తుంది, రైట్. కస్టమర్ రీచ్ పెరుగుతుంది, నాకు డెలివరీ ఈజీగా ఉంది, కరెక్ట్. నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిపోయింది, నాకు జస్ట్ లేబర్ ఛార్జ్ ఉంటే చాలు. ఆ విధంగా ఈ ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఇన్ని వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ప్లేట్లో ఇస్తున్నాం. కరెక్ట్. ఈవెన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కంప్లైంట్, ఇదండి మా ప్రాబ్లం అని కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ఉంది. అట్లీస్ట్ ఒక క్లయింట్ మా బట్టలు రాలేదు, మా బట్టలు పోయినాయి, లేదా ఇంకోటో అన్నా కూడా రెస్పాండ్ అవ్వడానికి ఒక కంపెనీ అడ్రస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. మేబీ అవుతుంది తొందరగా, కానీ ఒక కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది. అందువల్లనే ఈ ఫ్రాంచైజీ ఎందుకు అంత అగ్రెసివ్గా గ్రో అయిందంటే ద రీజన్ ఇస్ దిస్. రెస్టారెంట్స్ ఎందుకు మనం ఫ్రాంచైజీ తీసుకున్నామంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంది, టీ టైం ఎందుకు తీసుకున్నామంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంది. బట్ ఎక్కడ ఉంది? ఎక్కడా కూడా ఇటువంటి సిస్టమ్ లేదు కాబట్టి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. కానీ పర్ఫెక్ట్గా వర్క్ చేసే వర్కర్లు కావాలి. యా, చెప్తున్నాను కదా అంజలి, ఈ వర్కర్లు మనం తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ పర్ఫెక్టే అంజలి, భయం ఉంటే పర్ఫెక్ట్, అంతే. ఇది కరెక్ట్. మనిషిలో భయం భక్తి లేకపోతే ఏ పని పర్ఫెక్ట్గా జరగదు. నేను ఇప్పుడు నాలో భయం ఉంది కాబట్టి, గ్రో అవ్వాలని ఒక టెన్షన్ ఉంది కాబట్టి రోజు నన్ను నేను చేంజ్ చేసుకుంటూ పోతున్నాను. 3 years ముందు ఉన్న అనసూయ రెడ్డి వేరు, ఇప్పుడున్న అనసూయ రెడ్డి. ఆయన చాలా ఛాలెంజెస్ చూశాను, చాలా అప్గ్రేడ్ అయ్యాను. ఇప్పుడు పెద్ద వాళ్ళే మనకి కంపెనీలో ఫండింగ్ చేస్తామని VCs కూడా మనకి అప్రోచ్ అవుతున్నారంటే దెర్ ఇస్ ఎ స్ట్రెంగ్త్. ఒక ఐడియాని తీసుకొని ఇక్కడ వరకు మనం అంచెలంచెలుగా గ్రో అయ్యాము అంటే ఇట్స్ నాట్ ఈజీ స్టెప్. ఐ కెన్ సే ప్రౌడ్లీ ఆన్ మీ. ఇప్పుడు ఫైనల్గా రన్ టైలర్స్ నుంచి అనసూయ రెడ్డి గారు ఇటు టైలర్స్కి కానీ ప్రేక్షక దేవుళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. సో ఇక్కడ నేను టైలర్స్ అని ఫస్ట్ పక్కన పెడతాను, ఎందుకంటే వాళ్ళని బ్రహ్మదేవుడే మార్చాలి. చాలా కష్టం. వాళ్ళు మారాలి అంటే ఫస్ట్ ఒక స్టెప్ వాళ్ళు ముందుకేయాలి. ఫస్ట్ నేను ఇంట్లో కుట్టుకుంటాను, వంట చేస్తానంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ బయటకు వచ్చి పని చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ లేబర్ ఆఫ్ డిగ్నిటీ. అండ్ రెండో విషయం, కస్టమర్లకు వచ్చే పాయింట్ ఏంటంటే ఈ కస్టమర్ల పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నేను కూడా ఒక కస్టమరే కాబట్టి నేను కూడా శారీస్ వేసుకుంటాను, డ్రెస్సెస్ వేసుకున్న పెయిన్ పాయింట్ తెలుసు కాబట్టి వెరీ సూన్ వీటన్నిటిని సాచురేట్ చేస్తాం. ఎందుకంటే బొటిక్స్లలో లేబుల్లలో డబ్బులు భయంకరమైనగా దోస్తున్నాం, ఎక్కువ ప్రైస్. ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఒక 2,000 అంటారు, ఒకరు 3,000 అంటారు, ఒకరు 10,000 అంటారు. అవును రైట్. ఏమన్నంటే క్వాలిటీ అంటారు, క్లాత్ ఎంత పడుతుంది, స్టిచ్చింగ్ అంతే పడుతుంది. ఎస్, అలా కాకుండా ప్రైజెస్ని సాచురేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక అర్బన్ క్లాప్లో బాత్రూమ్ క్లీనింగ్ ఇంతే. అవును. రిచ్ హౌసెస్లో ఇట్లా, పూర్ హౌసెస్లో అట్లా ఉండదు. కరెక్ట్. సైజుని బట్టి ఉంటుంది. కరెక్ట్. అలానే ఇక్కడ కూడా తీసుకొస్తున్నాము. అండ్ అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా సరే, చదువుకున్న లేడీస్ అండ్ ఏదైనా ఒకటి చేయాలనుకున్న లేడీస్కి రన్ టైలర్ ఆపర్చునిటీ, ఫ్రాంచైజీ ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు కాల్స్ చేసి, విజిటింగ్ చేసి, వాళ్ళన్నీ తెలుసుకొని తర్వాతనే వాళ్ళని తీసుకోమని చెప్తున్నాం. ఏది కూడా మీరు తీసుకోండి వెంటనే చేయండి అని ఎవరికి చెప్పట్లేదు. ఫస్ట్ వాళ్ళకి ఛాలెంజెస్ కూడా చెప్తున్నాము. ఈ ఛాలెంజెస్ ఉంటాయి అండ్ 1 to 2 years మీరు బేర్ చేయాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇది మార్కెట్లో. సో ఈ విధంగా గ్రో చేసుకుంటే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఏ ఆర్డర్ ఆన్ ద స్పాట్ మనీ తీసుకోండి అని కూడా మేము చెప్తున్నాం. పర్ఫెక్ట్. సో ఆ విధంగా వాళ్ళు ఎంపవర్ చేసుకోవచ్చు. అండ్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అంజలి, నేను చెప్తున్నాను, 2 rupees ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా 20,000 ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అవును, మార్కెట్లో లేదు అసలు. మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేయండి ఏదన్నా కంపెనీలో కానీ ఫ్రాంచైజీలో కానీ, 20,000 ఎక్కడన్నా వస్తుందో భూమి మీద ఎదికినా కూడా దొరకదు. ఛాన్సే లేదు. కరెక్ట్. కానీ టైలరింగ్ ఇండస్ట్రీలో ఆర్డర్ వాల్యూ ఎక్కువ ఉంది, అది ఎస్పెషల్లీ రన్ టైలర్కి ఇంకా చాలా ఎక్కువ. ట్రూ. ఒక ఆల్టరేషన్ మార్కెట్ మాది ఆర్డర్ వాల్యూ 1,500 నుంచి 2,000 ఉంది. సో ఆ విధంగా గ్రో అవ్వడానికి మంచి స్కోప్. ఒక డిజైనర్ ఇంటికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఒక కార్పొరేట్ కంపెనీగా మార్చాలనేది నా లక్ష్యం. ఇందులో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను నేను కూడా. ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కాక, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేక ఎన్నో ఇయర్స్ నుంచి కూరుకుపోయింది ఇండస్ట్రీ. దాన్ని బయటకు తీయాలంటే మనం యుద్ధమే చేయాలి, చాలా కష్టపడాలి కూడా. సో అలా ఎన్నో నెగిటివ్స్, ఎదురు దెబ్బలు ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నాలజీతో స్ట్రాంగ్ అయ్యాం. నేను అందుకని ఇప్పుడు NIFTలో చదువుకునే స్టూడెంట్స్కైనా, ఫ్యాషన్ డిజైనింగ్ చేసే ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఒక సెటప్ చేయాలన్నా 34 లక్షలు టైం పడుతుంది. ఒక లేబుల్ లాంటిది పెట్టాలన్నా అగైన్ మళ్ళీ ఓల్డ్ పద్ధతినే. తీరా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైలర్స్ రారు, టైలర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ రావు, 2 వస్తే మనీ టైంకి సరిగా రావు. ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా ఉండాలంటే ఒక సిస్టమ్. కస్టమర్ ఏ బొట్టికి వెళ్ళాలో రివ్యూస్, రేటింగ్స్ చూసుకోవచ్చు. ఆ రేటింగ్ బట్టి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు.
లేదా వదిలేయచ్చు. కరెక్ట్. నియర్ బై ఉన్న బొటికి కనెక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక ఆన్లైన్ ఆర్డర్స్ని పెంచడమే రన్ టైలర్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. రైట్. అంటే ఇప్పుడు కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. టైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైలర్స్కి ఎలా ఉపయోగపడుతుంది ఇది? టైలర్స్ ఎగ్జాక్ట్గా ఏం చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ పెద్ద సమస్య, విపరీతమైన కాల్స్. యాప్లోకి వస్తున్నారు వెళ్తున్నారు, యాప్లోకి వస్తున్నారు వెళ్తున్నారు. ఇలా కాదు. ఫస్ట్ ఇందులో ఒక రన్ టైలర్లో టైలర్గా జాయిన్ అవ్వాలంటే 3 క్వాలిఫికేషన్స్ కావాలి. ఫస్ట్ వాళ్ళకి బైక్ ఉండాలి, తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ పాస్ అవ్వాలి, దాని తర్వాత వాళ్ళకి మేము యాప్లో లింక్ ఇస్తాము. అప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ రావడం అనేది మొదలవుతుంది. చాలా మంది ఎలా అంటే మేము ఇంట్లోనే కుట్టుకుంటామండి, మేము ఇంట్లోనే ఉంటామండి, ఆ లెవెల్కి మనం ఇంకా ఎదగలేదు. టైం పడుతుంది, బట్ అది కూడా వస్తుంది. ఒక 5-6 ఇయర్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొస్తాం, బట్ ఇప్పుడు ఇవ్వలేము. సో వాళ్ళు ఏమంటారంటే కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే అలా అవ్వదు. రైట్, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి దేనికైనా కూడా. సో ఆ విధంగా టైలర్స్ ఎవరైనా సరే, మేము నెలకి ఒక 50,000-30,000 సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు బైక్ ఉండి, వాళ్ళు కొంచెం టెక్నాలజీ అవేర్నెస్ ఉండి, ఒక లొకేషన్ ట్రాక్ చేసుకొని కస్టమర్ ఇంటికి రీచ్ అయ్యాన్న నాలెడ్జ్ ఉండాలి. అలా కాకుండా చేయలేం కదా. సో ఆ విధంగా ఉంటే మనకి హెల్ప్ అవుతుంది అనమాట టైలర్స్కి, మాస్టర్స్కి. అండ్ మనం ఏదైతే ప్రైజెస్ సాచురేట్ చేయాలనో కస్టమర్స్ ఇదంతా కాదు. ద మెయిన్ ఫస్ట్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా గ్రో అవ్వాలంటే ఎంతో పెయిన్ని దాటుకొని బయటికి రావాలి. ఏది ఓవర్ నైట్లో అలా అవ్వదు. నేను 3 ఏళ్ళు కష్టపడితే ఇక్కడి వరకు రాగలిగాను. కనీసం ఒక 1 ఇయర్ ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ కష్టపడ్డాను, ఒక టెక్నాలజీ తీసుకొచ్చాను, దీన్ని తీసుకొని గ్రో అవ్వమని నేను చెప్తాను. కరెక్ట్. సో ఈజీ వే. ఇప్పుడు ప్రస్తుతానికి రన్ టైలర్లో జాయిన్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ? ఎలా వర్క్ చేస్తుంది రన్ టైలర్ అంటే? సో ఇక్కడ ముగ్గురికి మంచి లైఫ్ ఉంటుంది అంజలి. ఎవరైనా సరే ఉమెన్ ఫస్ట్, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏదైనా ఒక పని చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి, మన టెక్నాలజీని అర్థం చేసుకునేలా ఉండాలి. ప్రీవియస్లీ ఏంటంటే ముందు మనం ఫ్రాంచైజీ ఫస్ట్ బుక్ చేసినవి ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ లేక, ఎడ్యుకేషన్ లేక, వాళ్ళకి టెక్నాలజీ అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. అదే కొంచెం చదువుకున్న వాళ్ళనుకోండి, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, అట్లీస్ట్ డిగ్రీ మినిమం ఉన్న వాళ్ళకి ఎలా అంటే వీళ్ళకి అర్థం అవుతుంది, ఎలా ఎంటర్ చేయాలి, డేటా ఎలా వస్తుంది ఏంటనేది వాళ్ళకి తెలిసిపోతుంది. నాకు ప్రాసెస్ చెప్పండి ఒకసారి. ఇదైతే ట్రూ. ఎందుకు అంటే నేను చాలా మొండిదాన్ని అండ్ చాలా పట్టుదల ఉన్నదాన్ని, వదిలిపెట్టను. ఎన్నైనా రానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ టైలరింగ్ ఇండస్ట్రీ నా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఎవరైతే వాళ్ళ చేతుల్లో చేయాలని కంకణం కట్టుకున్నారు అంతే, ఇంకా సమస్య లేదు. ఎవరైనా రానివ్వండి, ఎన్నైనా నెగిటివ్స్ చేయనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఐ విల్ ప్రూవ్. ఎందుకంటే దట్ ఈస్ ద ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ. ఇనీషియల్ స్టేజ్లో ఒక 3-4 ఏళ్ల వరకు టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ అనేది కొంత టైం పడుతుంది. ఒకసారి అర్థమైన తర్వాత, యాజ్ యూ సెడ్, మీరు ఇందాక చెప్పారు ఏంటంటే స్విగ్గీ, జొమాటో ఎలాగో, ఇప్పుడు ర్యాపిడో ఎలా అయితే మనం యూజ్ చేస్తున్నాము, మనం ఇక్కడ నా దగ్గర నుంచి ఒక వస్తువు మీ దగ్గరికి రావాలి అని అంటే నేను రావక్కర్లేకుండా మనం ర్యాపిడో బుక్ చేసుకుని ఆ వస్తువు మీ దగ్గర రీచ్ అయ్యేలా చేసుకుంటున్నాం. అంజలి బ్లింకిట్ చూడండి అంజలి, వంట చేస్తూ ఉంటాం, ఆయిల్ అయిపోతే టక్కన తీసుకురావాలి, అది వచ్చి 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. కరెక్ట్. సో అలానే ఎందుకు టైలరింగ్ ఇండస్ట్రీ అవ్వకూడదు? అవును. హై అండ్ ఫ్యాషన్ పక్కన పెట్టండి, వాటికి వేరే కేటగిరీ ఉంది. చిన్న హుక్కు బటన్కి కూడా మనం కార్లు వేసుకొని బంజారా హిల్స్లు, జూబ్లీ హిల్స్లు అడుక్కుంటున్నాం, భయ్యా ఇది చేయండి. నిజం. రైట్. సో ఎందుకు అలా ఉండకూడదు? సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు కస్టమర్ని అనుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి అర్థం అవడానికి, ప్రజలకు అర్థం అవడానికి, నా దగ్గరే ఇప్పుడు కొన్ని హుక్స్, బటన్స్, లేదంటే హుక్ పెట్టే తాళ్ళు అవి ఊడిపోయాయి, చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. నేను మీరు ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేస్తాను. సో వాట్ విల్ యూ డూ ఎగ్జాక్ట్లీ? సో ఎలా అంటే అంజలి, మీరు ఏదైతే కాల్ చేస్తారో అపాయింట్మెంట్ బుక్ చేస్తారు అంజలి. సో ఇప్పుడిప్పుడే ఈ టైలర్స్లో విప్లవం జరుగుతుంది, ఇప్పుడిప్పుడే వాళ్ళలో మార్పు జరుగుతుంది. ఎలా అంటే వాళ్ళు 4 గోడల మధ్య బందీ అయిపోయినారు. ఆ మిషను, ఆ బ్లౌజు, స్టిచ్చింగ్ ఇదే తెలుసు వాళ్ళకి. ఒక బైక్ వేసుకొని ఒక ప్లేస్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవడం కూడా వాళ్ళకి చేత కాదు, అంత కూరుకుపోయారు. అలాంటిది మనం ఫస్ట్ వాళ్ళని ఆ షాపు నుంచి బయటికి రమ్మంటున్నాం. రైట్. సో ఒకవేళ అలాంటి కస్టమర్ ఎవరైనా ఉంటే ఆర్డర్ చేస్తే వాళ్ళు పలానా టైం ఫిక్స్ చేసుకుంటే ఆ నియర్ బైలో మనకి ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి టైలర్స్కి నోటిఫికేషన్ పంపిస్తాము, వాళ్ళు కాల్ అందుకొని ఇంట్లోనే చేసి వస్తారు. పర్ఫెక్ట్. వాళ్ళు ఇవ్వాల్సిందంతా ఇట్లాంటి టేబుల్, ఒక చైరు, ఒక ప్లగ్ ఇస్తే అక్కడక్కడే చేసి అప్పుడు మీరు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. పర్ ఆల్టరేషన్ 149 రూపీస్. రైట్. సో ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, సో వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి,
సో నా కాళ్ళపైన నేను నిలబడాలి, ఏదైనా ఒకటి చేయాలనుకున్న వాళ్ళకి రంటైలర్ ఫ్రాంచైజీ మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు ఒక టెక్నాలజీ రెడీ అయింది కాబట్టి ఏ రోజు ఆ రోజు ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చూసుకోవచ్చు అండ్ హ్యాపీగా వాళ్ళ బిజినెస్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు అండ్ కస్టమర్ వాకిన్స్ వస్తారు అండ్ ఆర్డర్స్ వస్తాయి. ఈ విధంగా వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద మ్యాన్ పవర్ ఏంటంటే టైలర్స్, మాస్టర్స్ అండ్ డిజైనర్స్ ఎవరైతే వర్క్ చేయాలి, ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా బైక్ ఉండాలి. దాని తర్వాత వాళ్ళకి బేసిక్ స్టిచ్చింగ్ అనేది మంచిగా తెలిసి ఉండాలి. అండ్ ఎవరైతే మాస్టర్స్ ఉంటారో ఇన్ హౌస్లో పనిచేయాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ అట్లీస్ట్ క్వాలిటీ ఫినిషింగ్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. టైలర్స్కి అయితే డెఫినెట్గా ఆల్ట్రేషన్ మార్కెట్లో లైఫ్ ఉంది కాబట్టి ఒక బైక్ అండ్ పోర్టబుల్ మిషన్ కూడా మేమే ఇస్తాం కాబట్టి హ్యాపీగా వాళ్ళు రావడానికి ఇక్కడ మంచి స్కోప్ ఉంది. అండ్ కమింగ్ టు ద కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు వ్యూవర్స్ అయితే చాలా కస్టమర్స్ ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు. కస్టమర్స్కి ఏంటంటే వెరీ సూన్, ఎక్కువ కూడా టైం పట్టదు, మ్యాన్ పవర్ని మొత్తం మేము పార్ట్నర్ యాప్లో డంప్ చేస్తున్నాము. వాళ్ళకి 1 డే 2 డేలో కూడా రెడీ అవ్వడానికి డ్రెస్సెస్ అయినా ఏవైనా కూడా ఫాస్ట్ క్విక్ సర్వీస్ ఇవ్వాలనేదే నా డ్రీమ్ కూడా. రైట్. 10 మినిట్స్లో ఎలా అయితే డెలివరీ అవుతుందో అలా 1 డేలో ఒక బ్లౌజ్ ఎందుకు డెలివరీ కాకూడదు, 1 డేలో ఎందుకు ఒక కుర్తా డెలివరీ కాకూడదు, 1 డేలో ఎందుకు ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ డెలివరీ కాకూడదు. దానికోసమే నా లక్ష్యంగా పనిచేస్తున్నాను కాబట్టి వెరీ సూన్ ఇది ఖచ్చితంగా అచీవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ మీరు ఒక కాంటాక్ట్ అవ్వడానికి ఒక కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఇస్తే డెఫినెట్గా. సో బట్ బేసికల్గా ఎవరైనా కాల్స్ రెస్పాండ్ అవ్వలేదు, ఎవరైనా అనుకునే వాళ్ళు టెన్షన్ పడకండి. వెరీ సూన్ ఐవీఆర్ తీసుకుంటున్నాము ట్రాకింగ్ చేయడానికి. సో మళ్ళీ వాళ్ళకి కాల్స్ చేయడానికి. సో కాకపోతే ఎవరైనా కాల్ కలవనప్పుడు వాళ్ళ డీటెయిల్స్ వాట్సాప్ ఆర్ మెయిల్ కూడా ఇస్తాను నేను, support@frontera.com అని. ఆ మెయిల్కి కానీ వాట్సాప్ కానీ ఆ నెంబర్కి కానీ కాల్ చేస్తే డిపార్ట్మెంట్ ఉంటుంది. బట్ మ్యాన్ పవర్ అయితే ఈ నెంబర్కి కాల్ చేయకుండా ఓన్లీ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో దాని ద్వారా వాళ్ళని సెటరేట్ చేయొచ్చు.